ఓకే అలాగే చూడండి, ఈరోజు మనం స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, వినమ్మా, హీట్ కెపాసిటీ అంటే ఏంటి. సో ఈ స్పెసిఫిక్ హీట్ సాలిడ్స్ ఎలా ఉంటుంది, లిక్విడ్స్ ఎలా ఉంటుంది, గ్యాసెస్లో ఎలా ఉంటుంది. ఇప్పుడు గ్యాసెస్లో మనకి సిబి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండి, సివి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. వాటి మీద రిలేషన్ చెప్పుకుందాం. సరిగ్గా మనం కొంచెం డిఫరెంట్ టాపిక్, శ్రద్ధగా వినండి. చూడండి, ఫస్ట్ హీట్ కెపాసిటీ. హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీని సితో చూపిస్తాం. సి ఈక్వల్ టు డో క్యూ బై డో టీ. సి ఈక్వల్ టు డో క్యూ బై డో టీ అంటే ఏంటి చూడండి. డో క్యూ అంటే ఏంటి చెప్పండి మీకు. అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ ఫస్ట్ ప్రకారం డో క్యూ ఈక్వల్ టు డో యూ ప్లస్ డో డబ్ల్యూ. డో క్యూ అమౌంట్ ఆఫ్ హీట్, డో యూ ఇంటర్నల్ ఎనర్జీ, డో డబ్ల్యూ ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఇది మనకు తెలుస్తుంది. చూడండి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యాజ్ డిఫరెంట్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు the rise of temperature is 1 degree Celsius of any substance. The amount of heat dq is required to the rise of temperature is 1 degree Celsius. 1 degree Celsius. The 1 degree Kelvin కూడా చెప్పొచ్చు. 1 degree Celsius. That is called heat capacity. హీట్ కెపాసిటీలో మాస్ అనేటువంటిది స్పెసిఫిక్గా ఉండదండి. ఆ సబ్స్టెన్స్ ఎంతైనా సరే, ఏ సైజు ఉన్నా సరే, క్వాంటిటీతో సంబంధం లేదు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేయడానికి ఆ సిస్టమ్కి సప్లై చేస్తున్నటువంటి అమౌంట్ ఆఫ్ హీట్ని మనం హీట్ కెపాసిటీ అంటాం. హీట్ కెపాసిటీ. సో నెక్స్ట్ మనకు వచ్చింది స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి చూడండి. హీట్ కెపాసిటీ వేరే, స్పెసిఫిక్ హీట్ వేరు. సేమ్ రెండు స్టేట్లు ఒకేలా ఉంటుంది, చిన్న తేడా. So specific heat as defined as the amount of heat required to the rise of temperature is 1 degree. Sorry, the rise of temperature is 1 degree. Sorry, the amount of heat required to increasing the temperature 1 unit mass of substance through 1 degree Celsius. ఇది కరెక్ట్ అండి. 1 unit mass of substance to 1 degree Celsius, that is called specific heat. For example చూడండి, 1 gram of water ఉందనుకోండి. 1 gram of water H2O molecules. ఈ 1 gram of water యొక్క టెంపరేచర్ని 1 degree Celsius రైజ్ చేయడానికి కావాల్సినటువంటి DQ అమౌంట్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటామండి. ఈ DQ అనే అమౌంట్ని మనం కెలోరీ మీటర్లో మెజర్మెంట్ చేస్తామండి. 1 కెలోరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. 4.2 జౌల్స్ 1 కెలోరీ. లేదా 1 కిలో కెలోరీ ఈక్వల్ టు 4200 జౌల్స్. అంటే జౌల్స్ తీసుకుని కిలోలు తీసుకుని ఉంటాయి. మనం గ్రామ్స్, కేజీస్ ఎలాగో క్యాలరీస్, కిలో క్యాలరీస్, జౌల్స్, కిలో జౌల్స్ అలా. సో 1 కిలో క్యాలరీ ఈక్వల్ టు 4200 జౌల్స్ అని చెప్పవచ్చు. సో వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ 1 unit mass of substance through 1 degree Celsius. 1 unit of mass of substance through 1 degree Celsius, that is called specific heat. సో వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుందండి? వాటర్కి అయితే 1 gram ఆఫ్ వాటర్కి అయితే దాన్ని స్పెసిఫిక్ హీట్ 1గా తీసుకుంటాం. ఫిక్స్డ్ వాల్యూ 1 అంటే 1 క్యాలరీ. సో 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్ అంటే 1 క్యాలరీకి తీసుకోవాలి. మరి ఐస్ తీసుకుంటే ఐస్కి అయితే 0.5 క్యాలరీ, హాఫ్ ఉంటుందన్నమాట, వాటర్లో సగం. ఒక ఐస్ బార్ 1 గ్రామ్ ఉన్న ఒక ఐస్ బార్ని 1 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ చేయాలంటే దానికి 0.5 క్యాలరీస్ సరిపోతుంది. ఒక టెంపరేచర్ రీచ్ అయిపోతుంది. నెక్స్ట్ మరి కాపర్ తీసుకున్నాం అనుకోండి. కాపర్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఉంటుందంటే 0.3 క్యాలరీ. 0.3. సో హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాటర్ అయితే లోయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కాపర్గా ఉంటుంది.
సో దీని ప్రకారం మనం స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చెప్తామండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ 1 యూనిట్ ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 degree సెల్సియస్. 1 యూనిట్ ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 degree సెల్సియస్, దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. ఇవన్నీ కూడా సాలిడ్కి సంబంధించిందండి. సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ అండ్ లిక్విడ్స్. ఇదే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మనం మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ఓన్లీ గ్యాసెస్ అండి, ఓన్లీ గ్యాస్. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ చూడండి, స్పెసిఫిక్ హీట్ని ఎస్తో చూపిస్తాం. ఎస్ ఈక్వల్ టు 1/m డో క్యూ బై డో టీ. ఇక్కడైతే మాస్ అనేది ఉండదు. ఇక్కడ మాస్తో డిపెండ్ అవ్వదు. ఇక్కడ ఎనీ సబ్స్టెన్స్ చెప్తాం. ఇక్కడ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. సో స్టేట్మెంట్లో ఉంది, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ 1 యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 degree సెల్సియస్. అంటే ఇక్కడ మాస్ అనేటువంటిది 1 గ్రాము లేదా 1 kg అలా తీసుకుంటాం. ఇక్కడ మాస్తో సంబంధం లేదు, మాస్తో ఆ కనెక్షన్ లేదు. సో హీట్ కెపాసిటీ అంటాం. హీట్ కెపాసిటీ, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ 1 degree సెల్సియస్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, మరి ఇక్కడ తీసుకుందామండి స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ తీసుకుంటే సేమ్ స్టేట్మెంట్ అండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ 1 mole ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree సెల్సియస్. ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటాం. ఇక్కడ ఏమంటే 1 mole సి ఈక్వల్ టు 1/n డో క్యూ బై డో టీ. డో క్యూ బై డో టీ. Here n is the number of moles, m is the unit of substance, unit of mole. మోల్ అంటే 1 యూనిట్ అన్నమాట. అర్థమవుతుందండి. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ 1 mole ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree సెల్సియస్. 1 mole ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree సెల్సియస్, దట్ ఈస్ కాల్డ్ మోలార్ స్పెసిఫిక్ హీట్. మోలార్ స్పెసిఫిక్ హీట్. ఇప్పుడు హీట్ కెపాసిటీ అన్న స్పెసిఫిక్ హీట్ అన్న అన్నీ ఒకే కాన్సెప్ట్ ఇంచుమించుగా. మరి యూనిట్స్ ఏంటండి? యూనిట్స్ తీసుకుంటే డో క్యూ జౌల్స్ అండి, టైం కాదు టెంపరేచర్ కెల్విన్, అంటే జౌల్ కెల్విన్ అన్నవర్స్, ఇవి యూనిట్స్ అవుతాయి. మరి ఇక్కడ మాస్ కాబట్టి జౌల్ ఇక్కడ రాస్తాను పక్కని. యూనిట్స్ తీసుకుంటే దీనికి జౌల్, ఇక్కడ మాస్ కూడా ఉంది, జౌల్ కెల్విన్ ఇన్వర్స్ కేజీ ఇన్వర్స్ లేదా గ్రామ్ ఇన్వర్స్ రాస్తాం. జౌల్ కెల్విన్ ఇన్వర్స్ లేదా కేజీ ఇన్వర్స్ లేదా గ్రామ్ ఇన్వర్స్ రాయాలి. మాస్ కూడా ఉంది ఏంటమ్మా. ఇక్కడ యూనిట్స్ తీసుకుంటే దీనికి జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. మోల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి మోల్ ఇన్వర్స్ వస్తుంది అన్నమాట, నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకేమ్మా. ఇవి గ్యాసెస్, సాలిడ్స్, లిక్విడ్స్. సో ఎనీ సబ్స్టెన్స్, నాట్ ఏ పర్టికులర్ స్టేట్. ఓకే, డూ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ మనకి ఈ మోలార్ స్పెసిఫిక్ హీట్ మళ్ళీ గ్యాసెస్లో 2 types అండి. మళ్ళీ 2 types. అవేంటి? స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. చూడండి, కాన్స్టెంట్ ప్రెజర్ అన్నాడు అంటే సిపి ఈక్వల్ టు 1/n డో క్యూ బై డో టీ. ఇదేంటి మరి కాన్స్టెంట్ వాల్యూ, సివి ఈక్వల్ టు 1/n డో క్యూ బై డో టీ. సో వాట్ ఈస్ డిఫైన్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్? సేమ్ స్టేట్మెంట్ అండి. అట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ 1 mole ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree సెల్సియస్. 1 mole of gas through 1 degree Celsius, that is called specific heat at constant pressure. That is called specific heat at constant pressure. So units ఏమవుతాయండి? యూనిట్స్ జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. అలాగే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుందాం. సేమ్ స్టేట్మెంట్, అట్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్, at constant volume the amount of heat required to increasing the temperature 1 mole of gas through 1 degree Celsius.
1 mole of gas through 1 degree Celsius. That is called స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ 1. మనం సింపుల్ చెప్పాలంటే ఏమి కదండి, మనం ఇంకాడ చేస్తున్న కుకింగ్లో చూడండి, ఇది సిపి. ఏదైనా ఒక వాటర్ హీట్ చేస్తాను కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హీటింగ్ సిస్టమ్, ఇందులో వాటర్ ఉంది. ఓకే, సో ఇలా చూడండి, ఏంటిది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాన్స్టెంట్ అన్నాడు, అంటే పి కాన్స్టెంట్ అంటే ఓపెన్ సిస్టమ్ అంటే స్టీము ఎవాపరేట్ అవుతుందండి, అలాగే ఓపెన్ సిస్టమ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ఓపెన్ సిస్టమ్ అని లెక్కండి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడండి. సేమ్ సిస్టమ్, ఒక టబ్లో వాటర్ తీసుకొని హీట్ చేస్తున్నాం. ఇదేంటి క్లోజ్డ్ సిస్టమ్, క్లోజ్డ్. ఎందుకు వి కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఫామ్ అవుతున్న స్టీము ఆ కంటైనర్లో ఉంటుంది, బయటకు పోదు. అంటే కంటైనర్కి వాల్యూమ్ కాన్స్టెంట్ అండి, అంటే గ్యాస్ ఆక్యుపై చేస్తున్న గ్యాస్ యొక్క వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెజర్ ఈజ్ ఇంక్రీజ్. ఇయర్ ప్రెజర్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్. సో సింపుల్ చెప్పాలంటే సిపి ఓపెన్ సిస్టమ్, సివి క్లోజ్డ్ సిస్టమ్, అంతే. ఓకే, ఇప్పుడు దీని మధ్య రిలేషన్ చూద్దామండి. ఇంతవరకు అర్థమైందా? క్లియర్? సో రెండు స్టేట్మెంట్, ఒకటి స్టేట్మెంట్ అండి. సో స్పెసిఫిక్ హీట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ 1 mole of gas through 1 degree Celsius. That is called specific heat. It is 2 types. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే స్టేమ్ ఇందులో ఉంటుంది, అంటే కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకొని స్టార్ట్ చేసే స్టేట్మెంట్, సేమ్ స్టేట్మెంట్ అండి. అదే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుంటే స్టేట్మెంట్ ఏం చెప్తాం, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ స్టార్ట్ చేస్తాం. కాన్స్టెంట్ వాల్యూమ్లో వాల్యూమ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ప్రెజర్లో ప్రెజర్ కాన్స్టెంట్. సో సిపి మీన్స్ ఓపెన్ సిస్టమ్, సివి మీన్స్ క్లోజ్డ్ సిస్టమ్. ఈ రెండు మనకు తెలుసు, ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, మనం ఇక్కడ చేస్తాం. మరి ఇప్పుడు రెండింటికి కనెక్షన్ ఏంటి? ప్రూవ్ దట్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అని ప్రూవ్ చేద్దామండి. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సో లెట్ us take one of the system here. 1 mole of gas, 1 mole of gas. So this is the one of the system. P is the piston. Let us take this one, 1 mole of gas. Okay, చూడండి, the system is heated. So this is the hot point, this is the cool point. Heat is flow hot point to cool point. The amount of heat supplied to the system, volume V constant means there is no change of position of the piston. So this is the initial position of the piston. There is no change of position of the piston. So V is constant. So this amount of heat supplied to the system, it is equal to increasing the internal energy of the system. అంటే పిస్టన్ మూవ్ అవడం సేపు కూడా మనం సప్లై చేస్తున్న DQ అమౌంట్ ఆఫ్ హీట్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. డోక్యూ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ DU. ఫస్ట్ స్టెప్లో డోక్యూ అనేటువంటిది DUకి ఈక్వల్ అండి. The amount of heat supplied to the system is equivalent to increasing the internal energy of the system. At the same time, it is a constant volume. Here CV equal to 1 by N. N is the 1 mole. Dou Q by dou T. CV equal to dou Q by dou T because there is no change of volume. Piston is initial position. So the amount of heat supplied to the system is equal to increasing the internal energy of the system. So CV equal to dou Q by dou T. Dou Q equal to CV dt. Yes or no? Dou Q equal to CV dt. So here we have to apply the first law of thermodynamics. There is no work done.
there is no work done in this system. Dou Q, dou W equal to 0, dou Q equal to dou U. So here dou Q equal to dou U and dou U equal to CV dt. CV dt. Equation number 1. The amount of heat supplied to the system is equivalent to increasing the internal energy of the system. This first step is satisfied. Second step, more amount of heat supplied to the system. ఇంకా సప్లై చేస్తాను నాట్ ఏ స్టాప్. సో ఆఫ్టర్ ద సిస్టమ్ ఈ చేంజ్ ఆఫ్ పొజిషన్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ పొజిషన్. Area of the piston. Area of the piston is A. Area of the piston is A. So V is constant. First of all, V is constant. The amount of heat supplied to the system, dou Q equal to dou U. Dou U means it is a internal energy. In form of internal energy is pressure. Pressure P. In this case, pressure P equal to force acted per unit area. Force acted per unit area. So this force F equal to PA. This force F equal to PA. This force acting on the piston. The change of position of the piston, initial to final. Change of position of the piston, initial to final. Work is said to be done. Okay? అంటే ఇనిషియల్ నుండి ఫైనల్ చేంజ్ అయింది పిస్టన్. ఎందుకు చేంజ్ అయిందండి? డీక్యూ ఇచ్చావు, వాల్యూమ్ కాన్స్టెంట్ కూడా సేపు, వర్క్ జీరో. ఎప్పుడైతే చేంజ్ అయిందో ఈ వర్క్ జీరో జరిగింది. ఇంటర్నల్ ఎనర్జీ అంటే P equal to F by A. What is P? Pressure. Pressure means the force acting for unit area. That is pressure. So force equal to pressure into area. So this force is change of position of the piston. Work is said to be done. So this work formula అండి. Work W equal to F dot S. W equal to F means PA dot. F means PA. Pressure into area of the piston. So S means vertical height dx అనుకోండి. So this is the dx, initial to final position dx. So it is dx. W equal to P into A dx. What is A? A means length into width into dx, just like height. అంతే కదా? చూస్తాం, రికార్డ్ అవుతున్నారు, చూస్తాం. ఓకే, తర్వాత రండి. సో లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. సో LBH అంటే వాల్యూమేగా. సో అప్పుడు ఏమవుతుంది? W equal to PdV, స్మాల్ వర్క్. యాక్చువల్ వాల్యూమ్ రాస్తాను, డెరివేటివ్ ఉంది కాబట్టి PdV. దీన్ని మనం dW అని తీసుకోవచ్చు. dW equal to PdV. So in this case, the amount of heat supplied to the system, dou Q. In this case, change of position of the piston, that is change of volume. At the same time, change of volume means constant pressure. Reverse అంతే కదా. చేంజ్ ఆఫ్ వాల్యూమ్ అన్నాడు, అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్. సో దిస్ అమౌంట్ ఆఫ్ హీట్ Cp equal to 1 by N equal to 1 mole, dou Q by dou T, dou Q equal to Cp dt. ఈ రెండు స్టెప్స్ స్టెప్ 2లో జరుగుతాయి. స్టెప్ 1 ఏంటి? ఇంక్రీజింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. Step 1, increasing the internal energy. Step 2 లో రెండు both simultaneously. Change of position of the piston, work is said to be done. At the same time, volume is changed, pressure is constant. So this amount of heat supplied to the system at a constant pressure. So Cp equal to dou Q by dou T, dou Q equal to Cp dt. Okay. So these values substituting
First law of thermodynamics. First law of thermodynamics. First law of thermodynamics. Dou Q equal to dou U plus dou W. Dou Q means Cp dt equal to dou U means Cv dt plus dw value Pdv. Pdv. But ideal gas equation PV equal to nRT, n equal to 1 mole, n అవసరం లేదు 1 కాబట్టి n 1 mole. So we have to apply the derivative Pdv equal to rdt. రెండు పక్కల డేట్ అప్లై చేసాను, dt క్యాన్సిల్, PV equal to rdt, Pdv equal to rdt. అర్థమవుతుందా? సో Pdv ప్లేస్ వస్తుంది, ఇప్పుడు Pdv ప్లేస్లో rdt తీసుకోవచ్చు. అప్పుడేమవుతుందండి, కనిపిస్తుందా? చూడండి, Pdv equal rdt. సో Cp dt equal to Cv dt plus Pdv. Pdv means rdt. So take this other side. The common dt come this end. Cp dt Cv plus r into dt Cp equal to Cv plus r, Cp minus Cv equal to r. So here specific heat at a constant pressure is greater than that of specific heat at a constant volume. So Cp minus Cv equal to r వచ్చింది అనమాట. అందుకని Cv minus Cv equal to r రాలా. అర్థం చూడండి, Cp ఓపెన్ సిస్టమ్, Cv క్లోజ్డ్ సిస్టమ్. ఇప్పుడు మనం నీళ్ళు మరగబెడుతున్నామండి, ఒక గిన్నెలో పాత్రలు తీసుకొని నీళ్ళు పెట్టి మరగబెడుతున్నాను. మూత పెట్టలా, హీట్ చేయడానికి 10 నిమిషాలు టైం పట్టింది. హీట్ చేయడానికి 10 నిమిషాలు టైం పడుతుంది అనుకోండి. సేమ్ క్వాంటిటీ వాటర్, సేమ్ సిస్టమ్, మూత పెట్టేటప్పుడు 10 మినిట్స్ టైం పడుతుందా? ఇంకా లెస్ టైంలో అయిపోతుంది. ఎందుకండి, క్లోజ్డ్ సిస్టంలో సివికి చూడండి, సివికి మనం సప్లై చేస్తున్న హీటు ఎక్కడ వేస్ట్ అవ్వదు. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ది ఇంటర్నల్ ఎనర్జీ. కాబట్టి లెస్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అండి. ఇది కొంత సిస్టమ్ ఇక్కడ సిపి దగ్గర అవుతుందండి, కొంత ఎనర్జీ, హీట్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కాబట్టి సిపి ఈజ్ వెరీ మోర్ క్వాంటిటీ ఆఫ్ హీట్. సో సిపి గ్రేటర్ దాన్ సివి. సో ఫైనల్లీ మన సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సో దిస్ ఈజ్ ద ఎస్ఐ క్వశ్చన్ అండి, ఓకే. అర్థం అవుతుంది మీకు? ఒకసారి చెప్తాను చూడండి సింపుల్గా. హీట్ కెపాసిటీ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ 1 degree Celsius. దట్ ఈజ్ కాల్డ్ హీట్ కెపాసిటీ అంటాం. అంటే మాస్తో సంబంధం లేదు, సబ్స్టెన్స్ సంబంధం లేదు. రెండవది స్పెసిఫిక్ హీట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద 1 unit ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 degree Celsius. దట్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా C ఈక్వల్ టు 1/m dou Q by dou T. ఇక్కడ ఏమంటే ఉంటుంది, 1 unit ఆఫ్ వాటర్ తీసుకుంటే స్పెసిఫిక్ హీటు 1 calorie ఈక్వల్ టు 4.2 joules. ఐస్ తీసుకుంటే 0.5 calorie ఈక్వల్ టు 2.1 joules. హాఫే కదా మరి, 2.1 joules. సో కాపర్ తీసుకుంటే 0.3 calorie ఇలా వస్తాయి. ఇవన్నీ కూడా సాలిడ్కి సంబంధించినవి, సాలిడ్ లిక్విడ్. మన సేమ్ కాన్సెప్ట్ మనకి గ్యాసెస్ తీసుకున్నప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజింగ్ ద 1 mole ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree Celsius. 1 mole ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree Celsius. దట్ ఈజ్ కాల్డ్ మోలార్ స్పెసిఫిక్ హీట్.
it is possible to two ways, at constant pressure, at constant volume. Constant pressure means open system, constant volume means closed system. Okay, same statements అండి. Cp equal to 1 by m dou q by dou t, Cv equal to 1 by n dou q by dou t. Let us take 1 mole of gas. This is the one of the container. Let us take 1 mole of the gas. P is the piston. Heating of the system. So this is the hot point, this is the cool point. Heat is flow hot point to cool point. Some amount of heat dou q is supplied to the system. There is no change of position of the piston. It is a constant volume. The amount of heat supplied to the system is equal to completely converting to internal energy of the system. That is equal to internal energy of the system. Dou q equal to dou u. సో దీన్ని చూడండి, Cv equal to dou q by dou t. డో కి కావాలా, డో కి ఎక్కడ అవుతుందండి, Cv dt. డో కి ఈక్వల్ టు డో కాబట్టి డో ఈక్వల్ టు Cv dt. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకి డో యూ వాల్యూ వచ్చేసింది నేను. స్టెప్ 1లో డో యూ ఒకటి వస్తుంది, స్టెప్ 2లో డో క్యూ డో డబ్ల్యూ రెండు ఒకసారి వస్తాయి. కంటిన్యూ ద సప్లయింగ్ ఆఫ్ ది హీట్. అలా ఇంకా హీట్ చేస్తున్నారు, ఇంకా హీట్ చేస్తున్నారు. ఇప్పుడేమవుతుంది, సఫిషియెంట్ రేంజ్. ఎందుకంటే మనకి చూడండి పాలు ఉన్నాయండి, పాలు మరపెడతారు, పెట్టండి పొంగురావు. పాలు చూడండి పొంగు వచ్చినాయి అంటే ఫస్ట్ స్టేజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. పొంగు వచ్చిన తర్వాత నెక్స్ట్ రెండుసారి పొంగురావు, మళ్ళీ పాలు ఒకసారి పొంగు తెలుసు మీకు లాజిక్ చూడండి. ఒకసారి పాలు పొంగు వస్తాయి, రెండుసారి పొంగురావు. అంటే ఆ లేయర్ పైన ఫామ్ అవుతున్న లేయరు పిస్టన్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఆ లేయర్ పోతే డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత హీట్ చేసినది మళ్ళీ పాలు పొంగవండి, జస్ట్ మరుగుతాయి తప్ప పొంగు అలా. సో అప్పుడు ఏముంది చూడండి, చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది పిస్టన్, వర్క్ ఈజ్ సెట్ టు బి డన్. సో దిస్ వర్క్ డబ్ల్యూ ఇక్కడ ఫార్ములా ఏంటి, F.S. ఫోర్స్. ఇప్పుడు ఏ ఫోర్స్ క్రియేట్ అయిందండి, ఇంటర్నల్ ఎనర్జీలో ఉన్నటువంటి ప్రెజర్. మనం సప్లై చేస్తున్న ఇంటర్నల్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఇంక్రీజింగ్ ద ప్రెజర్ మీన్స్ ద ఫోర్స్ యాక్టింగ్ ఫర్ యూనిట్ ఏరియా. దట్ ఈస్ కాల్డ్ ప్రెజర్ అంటాం. కాబట్టి ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా అని తీసుకుంటాం. వాట్ ఈజ్ ఏరియా ఇస్ ద ఏరియా ఆఫ్ ది పిస్టన్ అండి. ఏ అంటే సో ఇక్కడ ఎఫ్ అంటే పిఏ, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పిస్టన్ ఇస్ వర్టికల్ పొజిషన్. అంటే జస్ట్ లైక్ మనకి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నారనుకోండి, ప్రెషర్ కుక్కర్లో విజిల్ వేయక ముందర డోకి ఈక్వల్ టు డో యూ. విజిల్ వేసింది అంటే ఆ విజిల్ పొజిషన్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యింది. ఈ పొజిషన్ విజిల్ కొద్దిగా పైకి వచ్చింది, చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది విజిల్, వర్క్ ఈజ్ స్టార్ట్ బై డన్. సమ్ గ్యాస్ ఈజ్ ఎక్స్పాండెడ్ టు అవుట్ సైడ్ ఆఫ్ ది సిస్టమ్. దాని నుంచి ఆ ప్రెషర్ కుక్కర్ నుంచి కొంత గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. అంటే స్టెప్ 2కి వచ్చేసాం ఆల్రెడీ. స్టెప్ 1 కాదు, స్టెప్ 2కి వచ్చేసాం ఆల్రెడీ. స్టెప్ 2లో అవుతుంది, విజిల్ పొజిషన్ చేంజ్ అయింది, వర్క్ జరిగింది. సో ఆ వర్క్ ఏంటండి, F.S PA.dx ADX. ఏ అంటే ఏరియా, డిఎక్స్ అంటే హైట్కి తీసుకోండి, లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్, వాల్యూమ్ అవుతుంది. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాల్యూమ్ కాబట్టి డోవి అని రాసాను, నేను డోడబ్ల్యూగా తీసుకోవచ్చు. డో అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ అండి. మన డెరివేటివ్ అంటాం. సో దీని నుంచి మరి వర్క్ జరిగింది. అట్ ద సేమ్ టైం ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు సిస్టమ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, బికాజ్ హియర్ వాల్యూమ్ ఈజ్ చేంజ్, వర్క్ ఈజ్ సర్టిఫికేట్. ఓకే, సో కాన్స్టెంట్ ప్రెజర్ Cp ఈక్వల్ టు డో క్యూ బై డో టీ. సో డో క్యూ ఈక్వల్ టు Cp dt. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డో క్యూ ఈక్వల్ టు డో యూ ప్లస్ డో డబ్ల్యూ, Cp dt, your Cv dt plus Pdv. So you know that ideal gas equation, Pv equal to RT, nRT actually n equal to 1 mole అండి. Pv equal to nRT లో n equal to 1 mole అయితే Pv equal to RT. సో both sides apply the derivative. So Pdv equal to RDT. Pdv ప్లస్ ఏం తీసుకున్నాం, ఇప్పుడు RDT తీసుకున్నామండి. అప్పుడు ఏమైంది, Pdv ప్లేస్లో ఈ ప్లేస్లో RDT తీసుకుంటే ఇక్కడ DT ఉంది, ఇక్కడ DT ఉంది. DT కాంబినేషన్ కౌంట్ చేసుకోండి. సో మనకు మిగిలింది Cp ఈక్వల్ టు Cv ప్లస్ R. సో Cp మైనస్ Cv ఈక్వల్ R వచ్చింది మనకి, అంతే తప్ప Cv మైనస్ Cp ఈక్వల్ టు R అనేది రాలేదు. ఇది ఇప్పటికీ జరగని సిస్టమ్, ఇలా జరగదు ఇలా. కాబట్టి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ వెరీ మోర్ కంపారిజన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్.
అంటే మన క్లోజ్డ్ సిస్టంలో తొందరగా హీట్ అవుతుంది, తొందరగా కుకింగ్ అవుతుంది. అంటే సప్లై చేస్తున్న హీట్ డోక్యూ 80 యూనిట్స్ అనుకోండి, 80 యూనిట్స్కే కుకింగ్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ సిస్టమ్ డోక్యూ వాల్యూ 100 యూనిట్స్. అంటే ఇప్పుడు గ్యాస్ మనం యూస్ చేస్తాం. గ్యాస్ ఈ సిస్టంలో గ్యాస్ ఎక్కువ అవుద్దా, ఈ సిస్టంలో గ్యాస్ ఎక్కువ అవుద్దా? త్వరగా సిలిండర్ అయిపోద్ది. ఇక్కడ కుకింగ్ ఫాస్ట్గా అయిపోద్ది. ఇక్కడ కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది, ఫ్యూయల్ స్లో అవుతుంది. ఇక్కడ ఫ్యూయల్ ఫాస్ట్గా అవుతుంది, కుకింగ్ స్లో. ఓకే.